దిలీప్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అర్చన చైతన్య మీరు ఇచ్చిన పెళ్లి పట్టు చీర అమ్మాయి కట్టుకుంది, చాలా నచ్చింది, అందరూ బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి వాళ్ళకి అలా మంచి జరిగిద్ది అంటే ఏం చేస్తాం? మంచోళ్ళ పక్కన ఎప్పుడు మంచోళ్ళే ఉంటారండి. ఏ తగ్గట్లేదు ఇవాళ. నెల్లూరు చేపల పులుసు తిన్న ఊపులో అది మర్చిపోయాను. మిస్ అమ్మ అనే కాదండి, ఎక్కడైనా సరే బట్టలు అన్నప్పుడు కొన్ని కలర్స్ ₹1,00,000 పెట్టి కొన్నా 1,000 పెట్టి కొన్నా కొన్ని కలర్స్కి మనం గ్యారంటీ ఇవ్వలేము. అన్నీ అంటే డ్యామేజ్ లాగా ఉన్నాయంట, అన్నీ ఓల్డ్ స్టాక్ లాగా ఉందంట, అంత చీప్ క్వాలిటీ లాగా ఉందంట. అసలు ఎట్లా పడితే అట్లాగా, అంటే ఎంత ఆనందం అంటే నెగిటివ్గా మాట్లాడటం, ఎదుటి వాళ్ళ మీద రాయేయటం ఎంత ఈజీ అయిపోయిందంటే ఈ రోజుల్లో. నిజంగా మీకు రిక్వెస్ట్లు వచ్చినాయా లేదా? మీకు మెయిల్స్ వచ్చినాయా? దిలీప్ గారు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మాకు పెళ్లి చేయండి అని చెప్పి చేశారు కదా, వచ్చినాయి కదా. ఏంటి అదేదో బొమ్మలాగా ఊపుతున్నారు. నేను అనుకుంటూనే ఉన్నా ఈరోజు కార్ ఎక్కి నుండి ఇంక ఇదే టాపిక్ ఉంటది, ఈ రోజు ఇక సాగు కొడతాడు నన్ను అని చెప్పి. సాగు కొట్టింది ఎవరండి? నాకు అర్థం కావట్లా. ఓ 4 రోజులు వేసారా పెళ్లి రీల్స్? 1 వీక్ 1 వీక్ పెళ్లి చేసామండి. పెళ్లి అండి, పెళ్లి. మీలాగా డ్రోన్లు వేసి సముద్రం పైకి పొంగి రాళ్ళు కింద పడి అది ఓపెన్ అయ్యి అలా చేయలేదు కదా. బట్ వెరీ గుడ్, సూపర్. అంటే మంచి పని, ఎవరో అంత ఈజీగా చేయలేరు. పెళ్లి చేయడం అనేది మామూలు విషయం ఈ రోజుల్లో. అది మీ భుజాల మీద వేసుకొని చేశారంటే ఆళ్ళు లక్కి. మీరు కూడా, మీకు అదృష్టం ఉండాలి ఆ ఛాన్స్ రావడానికి. పొగిడా ఇందాక కామెడీ చేసాం, ఇప్పుడు సీరియస్గా చెప్తున్నాను. చాలా గ్రేట్ అనిపించింది నాకు మాత్రం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మిస్ అమ్మలో ప్యూర్ కంచిపట్టు చీరల గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కొత్త కొత్త ట్రెండీ కలెక్షన్ అండ్ మరీ ట్రెడిషనల్గా కావాలి అంటూ కూడా మన దగ్గర ఉంటాయి. కాకపోతే ఈరోజు మనం చూస్తుంది సెమీ పట్టు శారీస్. అసలు గుర్తు కూడా పట్టలేదు, నిజంగా నేను వచ్చి అవాక్ అయ్యానండి. అవును, ఇవన్నీ చాలా బాగుంటాయి. అసలు ఇది చూడండి, 4,000 లోపల శారీ అంటే ఇది అంతేనా? అంతే, 3,500 3,900 అట్లా ఉంటుంది. మామూలుగా అయితే ఈ సెమీ శారీస్ స్టిఫ్గా ఉంటాయి, గమ్ము పెట్టి అలా ఉంటాయి. దీని ఫినిషింగ్ కూడా నేను కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టి చేపిస్తాను, అందుకని. ఈ లుక్ ఇది చూడండి అసలు ఎలా ఉంది. ప్యూర్ కంచిపట్టు చీరలో వచ్చే డిజైనే అండ్ క్వాలిటీ కూడా అలాగే ఉంది, అసలు చెప్పే వరకు తెలియట్లేదు. ఫినిషింగ్ అలా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్యూర్ శారీకి ₹1,000 ఖర్చు అయింది ఫినిషింగ్కి, సెమీకి వాళ్ళు 500-600 ఖర్చు పెడతారు. నేను సెమీకి కూడా ₹1,000 ఇచ్చి చేయించుకుంటాను అనమాట. శారీ లుక్ ఓన్లీ ఫినిషింగ్కి, దాని కాస్ట్ దానికి ఉండిద్ది. ఫినిషింగ్కి మాత్రం దీనికి 500 అయితే దానికి ₹1,000 ఖర్చు అయింది ప్యూర్కి. సో దీనికి కూడా నేను ₹1,000 పెట్టి చేయించుకుంటాను అనమాట. ఆ ఫినిషింగ్ అట్లా రావాలి నీట్గా అని చెప్పి. ఎందుకంటే లేదంటే అందులో కొంచెం ముడతలుగా కొంచెం అన్ఫినిష్డ్గా వస్తుంది, బార్డర్లు కొంచెం స్మూత్ రాకుండా అలా వస్తుంటాయి. అందుకని దాని గురించి నేను అలా చేయించుకుంటాను. ఇది చూడండి, ఇదైతే ఒరిజినల్ అనుకుంటారు. నిజంగా చెప్పే వరకు తెలియట్లే కలర్ కాంబినేషన్స్. ఇవన్నీ జస్ట్ ఎంత 3,500 4,000 అట్లా ఉంటాయి అంతే. దిలీప్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అర్చన చైతన్య మీరు ఇచ్చిన పెళ్లి పట్టు చీర అమ్మాయి కట్టుకుంది, చాలా నచ్చింది, అందరూ బాగుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చేసి ఎన్ని చీరలు తెచ్చి ఏవి చేసినా కూడా లాస్ట్ క్రెడిట్ మీరు కొట్టేశారు కదా. ఎందుకు? తలంబ్రాల చీర మెయిన్ చీరనా? ఓకే ఓకే ఓకే. క్రీమ్ కలర్ మిస్ అమ్మ అంటే ఆ మాత్రం ఉండద్దా? మిస్ అమ్మలో మరి చీర అంటే ఆ మాత్రం ఉండాలి. అది ఆ ఫొటోస్ లో కానీ అసలు డిజైన్ నేను వేరే తీసుకుంటాను అని అంటే దిలీప్ గారు అన్నారు లేదు ఇది చాలా బాగుంటుంది, ప్యూర్ కంచిపట్టు చీర. ఆ శారీ కాస్ట్ వచ్చేసి 15,000 అలా పడింది. అసలు పెళ్లి చేస్తున్నాను అంటే అమ్మాయికి ఫస్ట్ ఈ చీర ఇవ్వండి అని చెప్పేసి తీసి ఇచ్చారనమాట. కానీ బాగుంది, చాలా బాగుంది. అదే మరి క్రెడిట్ మొత్తం మీరు కొట్టేశారు అలా. ఇది చూడండి కలర్ కాంబినేషన్. మంచి వాళ్ళకి అలా మంచి జరిగిద్ది అంటే ఏం చేస్తాం? మంచోళ్ళ పక్కన ఎప్పుడు మంచోళ్ళే ఉంటారండి. ఏ తగ్గట్లేదు ఇవాళ. ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్, ఇది కూడా మంచి బ్రైడల్ కలెక్షన్. వీటిని ఏమంటారు? బిల్లులో వచ్చింది ఇది సీరియల్ నెంబర్ 2 ఉండిద్ది కదా. ఇప్పుడు బిల్లులో 1 2 3 4 అలా వస్తాయి కదా, ఇది సీరియల్ నెంబర్ 2. ఇది ప్రైజింగ్ మారిపోతాయి మళ్ళీ, ఇది మిస్ అయితే మాకు. అందుకని ఇంకా రేట్ వేయలేదు ఇవన్నీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టాక్. కలర్ కాంబినేషన్ నేను ఫస్ట్ చూసిన పింక్ ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఇందుకే నెల్లూరు విశేషాలు ఏంటి? చేపల పులుసు తిన్నారా? మన నెల్లూరు వాళ్ళు ఏమన్నారు? ఇచ్చారు చేపల పులుసు, అద్దిరిపోయింది టేస్ట్ మాత్రం. లక్ష్మీ గారు అని చెప్పి ఫస్ట్ ఆమె ఇచ్చారు. మార్నింగ్ ఒక 10 o'clock వచ్చేసారు ఆమె. తర్వాత ఇంకా
11కి ఒకళ్ళు అట్లా ఇక ఫస్ట్ వాళ్ళు గుర్తుండిపోతారు మనకి ఎప్పుడు కూడా. అలాగా లక్ష్మి గారు ఒక బాగా అబ్బాయిది షార్ట్ చూసానండి, మిమ్మల్ని చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చూడట్లేదు, అట్లా ఎమోషనల్ అవుతున్నాడు, ఏంటంట? ఫ్యాన్ మనకి ఫ్యాను, ఏసీ, లైట్లు అన్నీ మొత్తం ఆ అబ్బాయి అంతా. అంటే ఎప్పుడు వీడియోలో చూస్తూ ఉంటాడంట అబ్బాయి, అది డైరెక్ట్గా మనం చూసేటప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ అట్లా. నేను చూస్తూనే ఉన్నా, అన్ని చూస్తూనే ఉన్నా. చేపల పులుసు తింటున్నారు, మరి కడుపు నొప్పి వచ్చిందా లేదా? ఎందుకు వస్తుంది? మేము చూస్తున్నాం కదా ఇక్కడ నుండి, మాకు పెట్టలేదు. రాదు. ఎందుకంటే మీకు పెట్టలేదని చెప్పి మీరు అనుకునే దానికన్నా వాళ్ళు ఇచ్చామన్న అభిమానం ముందు మీది ఇలా అన్నమాట. మీరు వింటున్నారా? అంటే నేను వింటున్నా, నేను పక్కనే ఉన్నా, మీరు అనేవి నన్నే నాకు వినిపిస్తుంది. అవును, వీడియో కూడా తీస్తున్నారు కదా, నేనేమైనా కాదన్నా? అట్లా నేను ఏమంటాను అనుకున్నాను తెలుసా, అంటే మీ ప్లేస్లో నేనుంటే ఏముందండి ఇక్కడ వచ్చినప్పుడు మీరు కూడా చేసి పెట్టారు కదా, సో అక్కడ వాళ్ళు చేసి పెట్టారు, మనం అంతా అలా అప్పుడు ఆ చేపల పులుసు ఉంది కదా, అసలు అది గుర్తుకు కూడా లేదు, అసలు అది కన్సిడరే కాదు అసలు. కాదు గుర్తుంది కానీ నెల్లూరు చేపల పులుసు తిన్న ఊపులో అది మర్చిపోయాను. కానీ డిఫరెంట్ ఉందా అండి? అంటే తెలంగాణ స్టైల్ బాగుంది ఫిష్ కర్రీ అది. వాళ్ళు మ్యాంగో, ఒకళ్ళు అయితే మ్యాంగో, లక్ష్మీ గారు అయినా మ్యాంగో వేశారు, ఇంకొకళ్ళు వంకాయ ఏమి వేయలేదు, ఇంకొకళ్ళు అయితే నార్మల్గా చేపల పులుసు, అంటే అందులో ఏం వేయలేదు. ఇంకొకళ్ళు అయితే ఏందో వేసారండి, ఇంకోటి నాకు అది అర్థం కాలేదు. కానీ మూడు టేస్ట్ బాగుంది. నెల్లూరులో ఎక్స్ట్రాడినరీ ఎండలో, నేను ఇంకేం చెప్తున్నారు, ఆ ఎక్స్ట్రాడినరీ ఎండల్లో మనం కూల్ మిస్సమ్మ చీరలు అదిరిపోయే రెస్పాన్స్. ఫస్ట్ డే టెంపుల్కి వెళ్తారు కదా, అమ్మవారి దగ్గర తీసుకున్నారు, అండ్ నెక్స్ట్ డే కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళారండి. టెంపుల్ చాలా బాగుంది, గుడి అన్నారు. ఇరుకొలల అమ్మవారని నెల్లూరు అంటే గ్రామ దేవత. ఓపెనింగ్ రోజు చాలామంది మనకు వచ్చి చెప్పారు, ఇట్లాగా మా గ్రామ దేవత అండి, అక్కడ కూడా వెళ్ళండి అంటే, నెక్స్ట్ డే నేను లేక మళ్ళీ వెళ్ళొచ్చాము ఆ గుడికి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్గా, ఆ విగ్రహం చాలా పవర్ఫుల్గా ఇట్లా ఉంటుంది. అలాగే కూడా చెప్పారనమాట, చాలా బాగా అనిపించింది. మీరు నెల్లూరు వెళ్తే ట్రై చేయండి, అమ్మ దగ్గర కంపల్సరీగా వెళ్ళాలి, కంపల్సరీగా. నెల్లూరులో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అనుకున్నారు? చాలా గుళ్ళు ఉన్నాయి. మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది, మేము 5 టెంపుల్స్ కవర్ చేసాము, ఇంకా అంతకు మించి అవ్వాలి. అవునా? నెల్లూరా? మేము పెన్న బద్వేలు తిప్ప అని నెల్లూరుకి ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. యశు బర్త్డే అక్కడే చేసామన్నమాట. అండ్ నెల్లూరులో మనని గుర్తుపట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంది పలకరించారు. మొన్న షాప్ లో కూడా అడిగారు, నెల్లూరులో చాలా మంది అడిగారు. అండ్ చాలా మంది తెలుసు అన్న సంగతి నాకు. నెల్లూరులో మేము బిఫోర్ షూట్ చేయడానికి వెళ్ళాం, స్టోరీ ఎతకడానికి. నేను షూటింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా అలాగా చాలా మంది పలకరిస్తున్నారు అందరూ. అప్పుడు తెలిసింది, ఓకే బాగానే తెలుసు. అండ్ అందరూ కొత్తగా హలో అండి అట్లా లేదు, మనతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే అది ఇప్పుడు మన వీడియోస్ కానీ మన ఇవన్నీ ఎలా ఉంటాయి, న్యాచురల్. అక్కడ ఏది అనిపిస్తే అది చెబుతాం, ఇక్కడ మనసులో ఏది అనిపిస్తే అది చెబుతాం. అక్కడ ఏదో రాసుకోను కంటెంట్ క్రియేట్ చేసి మనం చెప్పం కదా, ఇవన్నీ ఏదైనా అప్పటికప్పుడు అనిపించింది. ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడతామండి. అండ్ సారీస్ కూడా అసలు చూపించాము. మిస్ అమ్మ అంటే చీరలు ఉంటాయని అందరికీ తెలుసు, వచ్చి జరిగిన థింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఇందాక నుండి అవి ఏంటండి ఆ వైట్ సారీస్, ఇది ఈ పట్టుచీరలు. అందుకే చాలా మంది ఏంటంటే మన దగ్గరికి వచ్చి వాళ్ళు, మీరు అందరూ ఇంట్లో మనిషిలాగా అనిపిస్తావు, నాకేం కొత్తగా చూస్తున్నట్టు అనిపించదు, రోజు చూస్తున్నాం మా ఇంట్లో అబ్బాయిలాగా అట్లా అన్నట్టు భలే ఉండిద్ది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వస్తారు. వచ్చి వైఫ్ అలా షాపింగ్ చేస్తూ ఉంటే హస్బెండ్ కూడా షాప్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ మన షాప్ లాగా తిరుగుతుంటారు, మీకు చెప్తుంటారు. ఆయన వచ్చి అంటారు, వాళ్ళు చాలా మంది వచ్చి హస్బెండ్ నాతో అంటారు, ఏం చేస్తున్నావయ్యా నువ్వు, ఏంది లేడీస్కి ఏమైనా మంత్రం వేసావా ఏంది, ఏమైనా మందు ఇచ్చావా ఏంది ఇలా ఇంతమంది, అసలు నువ్వు ఒక బోర్డు పెట్టలా, ఒక పేపర్లో వేయలేదు, నువ్వు ఏం చేసావు అసలు అని అడుగుతున్నారు చాలా మంది. భలే నొప్పి వస్తుంది, తీసుకెళ్ళకపోతే మా వల్ల కాదు, మిస్ అమ్మకి తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి చాలా మంది. ఇంకోటి చెప్పేది ఏంటంటే తెలుసా, స్ట్రాంగ్గా ప్రతి బ్రాంచ్ ఓపెనింగ్ కూడా చాలా మంది ఫస్ట్ డే వెళ్ళి పర్చేస్ చేయరంట ఓపెనింగ్ రోజు, ఎందుకంటే రష్ ఉండిద్ది, కొంచెం ఎట్లా ఉండిద్ది, ఇబ్బంది పడతామని చెప్పి చేయరంట. కానీ మన మిస్ అమ్మకి మాత్రం వస్తారు, వాళ్ళు వచ్చి చెప్తారు, నాకు వాళ్ళే చెప్తారు వచ్చి, మేము ఎక్కడికి వెళ్ళమండి ఫస్ట్ డే సెకండ్ డే అట్లా వెళ్ళము, కానీ మిస్ అమ్మలో మీరు ఉంటారని స్పెషల్గా మిమ్మల్ని కలవడానికి మేము వచ్చాము, ఇంకొచ్చి ఏదో ఒకటి తీసుకొని వెళ్తుంటారు ఆబ్వియస్లీ అది. సో అట్లా చెప్తుంటే అమ్మాయ మనం ఏదో సాధించామరా బాబు. డబ్బులు బిజినెస్ ఇవన్నీ కాదు,
వాళ్ళు మనల్ని పలకరిస్తున్నారు ప్రేమగా ఆప్యాయంగా, చాలా అనిపిస్తుంది కొన్నిసార్లు. అవును, నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీని గురించి చెప్పండి. ఇది వైట్ శారీ, కంచిపట్టు శారీ, ప్యూర్ కంచిపట్టు. ప్యూర్ కంచిపట్టు. ప్రింట్ల కోసం ఇలా చేపిస్తాను నేను. ప్రింట్లుకి ఇది పంపించాక మీకు డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి కదా శారీస్ కంచిపట్టులు, ఇలా వైట్ మనం తయారు చేయించుకుని ఆర్డర్ మీద, ఎందుకంటే ఇది ఎవరు కూడా తయారు చెయ్యరు. ఫస్ట్ నేను మిస్సమ్మలో కొనుక్కున్న శారీ, డబ్బులు ఇచ్చి బిల్లు తీసుకున్న శారీ, అబ్బా రెడ్ కలర్ బార్డర్, క్రీమ్ కలర్ శారీ, బాగుండే. సో ఇది ఎవరు తయారు చేయరు వైట్ శారీస్. యాక్చువల్గా మనం ఎవరైనా సరే, ఎవరు ప్రింటెడ్ శారీస్ అమ్ముకోవాలన్నా ట్రేడింగ్ చేసుకోవాలి, లేదంటే ఇలాగ డైరెక్ట్గా వైట్ శారీస్ మ్యానుఫ్యాక్చర్స్ తయారు చేయించుకుని హ్యాండ్లూమ్ శారీస్, పట్టు శారీస్ తెప్పించుకొని మనం మళ్ళీ వాటిని ఇలాగా డిజిటల్ ప్రింట్స్. బాగుంది కదా దిలీప్ గారు. సో ఇలా వైట్ దాన్ని ఇలా చేస్తారా? ఇలా చేస్తాం. ఇలా ఇదిగోండి సేమ్ శారీ అనుకోండి, ఇదిగోండి చూడండి బార్డర్ కదా అన్నీ ఒకటి. ఇంత సాఫ్ట్గా ఉంది. ఇది ఫినిషింగ్ అయిపోతుంది కదా, ఇదంతా కూడా క్రష్ అయిపోద్ది శారీ అంతా, బాగా హీట్లో పెడతారు, దాన్ని ప్రెస్ చేస్తారు. సో ఇదన్నమాట. అండ్ ఇంకొకటి వీడియో ఫినిష్లో లాస్ట్ ఒకటి చెప్పాలి. ఈ మధ్య కొందరు కావాలని మిస్సమ్మ మీద పెడుతున్నారు అండ్ నన్ను కూడా అంటున్నారు, అనండి నో ప్రాబ్లం, ఎందుకంటే మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. కాకపోతే మిస్సమ్మ అనే కాదండి, ఎక్కడైనా సరే బట్టలు అన్నప్పుడు కొన్ని కలర్స్ 1,00,000 రూపాయలు పెట్టుకున్నా 1,000 పెట్టుకున్నా కొన్ని కలర్స్కి మనం గ్యారంటీ ఇవ్వలేము. మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడే అనుకోకుండా ఉందా ఇక్కడే షర్ట్, అది ఇటు తీసుకురా. ఇప్పుడు నేను సీలియోలో ఈ షర్ట్ కొన్నానండి, సీలియో బ్రాండ్. ఓకే, 5,000 ఈ షర్ట్. 5,000 ఇది. ఓకే, వైట్ షర్ట్ మంచి, రెండో వాష్కి ఇట్లా అయిపోయింది. ఇది సెకండ్ వాష్కే అయింది ఇట్లాగా. నేను ఏం చేయను అంతే, కొన్ని జరుగుతుంటాయి, ఎక్కడో 1000, 2, 3, 4 జరుగుతాయి. అది సర్వసాధారణం. ఈ టెక్స్టైల్ ఫీల్డ్ అనేది సర్వసాధారణం, కామనే కదా. దానికి మనం వెళ్ళిపోయి వీడియోలు చేసేసి, వీడియో చేసిన వరకు ఏమైనా మిస్టేక్ ఉంటే చేశారు, మళ్ళీ వచ్చి షాప్కి వచ్చి శారీ మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లారండి, మాకు తెలుసు. అది ఎక్స్చేంజ్ చేసుకున్నారు, వచ్చి రిటర్న్ తీసుకొని మళ్ళీ మీరు కొనకండి, నాకు జరిగింది మీకు జరగకూడదు అంటే. ఒక 200 మంది హ్యాపీ అయినప్పుడు ఒక్క కస్టమర్ది నాకు అదే బాధ వేసింది అసలు. నాకు నన్ను కూడా అంటున్నారు, ఈ స్వప్న వల్లనే వెళ్ళాము అంటే. నేను ఇప్పుడు కాదండి, ఫస్ట్ అసలు ఆమె ఎవరో కూడా తెలియదు, ఆమె వీడియో చేసిన సంగతి కూడా తెలియదు మాకు ఫస్ట్. ఫస్ట్ వీడియో చేసేసుకున్నారు, ఓకే అయిపోయింది. సెకండ్ వీడియోకి వచ్చి మేము ఎక్స్చేంజ్ చేశాక 2 చీరలు ఎక్స్చేంజ్ చేసాం. ఒకటి కలర్ పోయింది, ఒక డ్యామేజ్ అని. డ్యామేజ్ కూడా కాదండి, హ్యాండ్లూమ్ శారీలో పోగులు లేకడం అట్లా అంటారు కదా, అది సరే, అది కూడా మార్చాం. 4,500 లాస్ అయ్యి మనం 4,500 రిటర్న్ తీసేసుకొని శారీస్, మళ్ళీ ఇంకొక శారీ ఇస్తే ఆమె ఏమంటున్నారంటే, ఈజీగా స్టోర్లో అసలు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన ఒక్క శారీ అంటే ఎంతో చాలా కష్టమైందంట సెలెక్షన్ చేసుకోవడానికి. 10,800 పీసులు ఉన్నాయి ప్యాట్నీ సెంటర్లో. అన్నీ అంటే డ్యామేజ్ లాగా ఉన్నాయంట, అన్నీ ఓల్డ్ స్టాక్ లాగా ఉందంట, అంత చీప్ క్వాలిటీ లాగా ఉందంట. అసలు ఎట్లా పడితే అట్లాగా, అంటే ఎంత ఆనందం అంటే నెగిటివ్గా మాట్లాడటం, ఎదుటి వాళ్ళ మీద రాయేయటం ఎంత ఈజీ అయిపోయిందంటే ఈ రోజుల్లో. జస్ట్ ఒక వీడియో చేస్తే చాలు, లేదంటే అక్కడ ఉన్న సబ్స్క్రైబర్స్కి అసలు వచ్చిన వ్యూస్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమన్నా సంబంధం ఉందా? జనాలు కూడా ఎట్లా అంటే ఆనందం, ఒకరిని తిడుతుంటే ఒకరిని కిందకు లాగుతుంటే ఆహా ఓహో ఆమె వీడియో చేసినా కూడా ఎంత ఆనందంగా అంటే, నేను వీడియో చేశాను, మీరందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మీకు రెస్పాన్స్ ఏమో, మాకు చాలా డ్యామేజ్. అది నీకు అర్థం కావట్లేదు. 650 మంది ఉన్నారు ఎక్కడన్నా తగ్గిందా? ఎక్కడన్నా మనం తగ్గా? అదేం లేదు, అఫ్ కోర్స్ అది లేదు. ఆ ఎఫెక్ట్ ఎక్కడైనా పడిందా? లేదు. కానీ నేను అంటుంది ఏంటంటే, పెట్టండి, వి ఆర్ ఆల్సో ఓపెన్ ఏదైనా తెలుసుకోవడానికి. కాకపోతే కొంచెం నిజాయితీగా బట్టల దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా చూసే తీసుకుంటున్నారు కదా, పోనీ మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయలేదు. ఒక క్వశ్చన్ అండి, యాక్చువల్గా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో కొని ఉంటారు కదా, టాపులు, లెగ్గిన్లు, శారీస్, అయ్యో కొని ఉంటారు. రంగులే పోలేదు అసలు రంగులు పోవడం అనేది చూడలేదా మీరు ఎప్పుడు కూడా బట్టల్లో? అసలు అదేదో ఫస్ట్ టైం మెస్సంలోనే చూసినట్టుగా, అసలు ఇదేంటి అన్నట్టుగా ఆ పోర్ట్రేట్ చేయటం కూడా ఎట్లా అంటే, నేను మోసపోయాను మీరు మోసపోమాక. అదేంటి వీడియో చూసిన వాళ్ళకి తెలీదా కనీసం? ఆ మాత్రం కలర్స్ పోతాయి ఎప్పుడైనా, అరుదుగా 1000లో 2-3 పోతాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే kazandi. ఇప్పుడు నాకు షర్ట్ పోయింది, అలానే అలాగే డ్రెస్సు రేడియజం బ్రాండ్ కొన్నాము, 12,000 ఫ్రాక్, మంచి డార్క్ బ్లూ, అసలు మంచి డార్క్ బ్లూ. అది రెండో వాష్కి సగం అయింది. అది మళ్ళీ ఏమైంది తెలుసా, అది మిగతా బట్టలు కూడా అంటుకుంది.
అట్లా అవుతూ ఉంటాయండి. మిస్ పోనీ మళ్ళీ ఎక్స్చేంజ్ చేయలేదు, అసలు రెస్పాండ్ అవ్వలేదు, దాని గురించి మాట్లాడలేదు అంటే ఓకే, అది కూడా మళ్ళీ వీడియో తీసి ఓ మై గాడ్, అది కూడా వీడియో తీసి పెట్టడం ఎంత దారుణమో చూడండి అసలు. ఇక నిజంగా పోనీ ఒక శారీ అమ్మేసి షాప్ లేదు అనేటట్టు కూడా కాదు, ఇన్ని బ్రాంచ్లు పెడుతున్నారు, బ్రాంచ్ దగ్గరకు వస్తున్నారు, 3 days వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నారు. ఒకటే సింపుల్గా చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే కొంటానో బట్టలు క్వాలిటీగా అంతే బాధ్యతగా మీ అందరికీ కూడా నేను తీసుకొస్తున్నాను. ఇందులో కాంప్రమైజ్ అయ్యేదే లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. గుర్తుపెట్టుకుని, ఎంత పిండికి అంత రొట్టెలాగా, ఎంత క్వాలిటీకి అంత చీరలు, అంతవరకే తప్ప అదేదో ఇప్పుడు ఒక శారీ పెట్టాం మేము, ప్యూర్ ఒరిజినల్ శారీ 5500 ప్యూర్ షిఫాన్. అది నిజంగానే మార్కెట్లో 1300కు ఉంది. ఏంటి సెమీ అసలు సెమీ కూడా కాదు, అది పరమ డూప్లికేట్. అది ఇది 1300కే ఉంది. మా అక్కడ కొన్నాం ఇక్కడ కొన్నాం, 1300కి 5500కి అమ్ముతానా నేను? ఎట్లా అమ్ముతారు? ఎవరైనా అమ్ముతాం? మనం ఏమైనా ఐఫోన్ అమ్ముతున్నాం ఏంది? ఐఫోన్ అంటే 25,000 పెడితే 1,50,000కి అమ్ముకుంటాడు ఆడు కావాలంటే. నాకే అంటే ఈ 2 years జర్నీలో స్టార్టింగ్లో ఓన్లీ కంచిపట్టు చీరలు అంటే ప్యూరే ఉండేవి. కానీ మీరు అడిగిన తర్వాత 35,000 3,500 సేమ్ ఉంది అనడం వల్ల సో వీళ్ళని కూడా సాటిస్ఫై చేయాలని దిలీప్ గారు తెప్పించిందని దీనికే నేనే సాక్ష్యం అండి. అంతకుముందు మన దగ్గర అసలు లేవు, ఫస్ట్లో లేవు. కానీ ఇద్దరికి ఇవ్వాలి, అందులో కూడా ఫినిషింగ్ లో మనం ఎక్కువ కాస్ట్ పే చేసి తెప్పిస్తున్నాం కదా. సో అనండి, అనే ముందు ఏం మాట్లాడుతున్నారు ఏంటి కొంచెం తెలుసుకొని అంటే బాగుంటుంది. మిస్సమ్మ ఎట్లా అంటే అండి, ఇది ఉంది, ఇది హ్యాండ్ పెయింటెడ్, ఇది పోతే మీకు నాకేం సంబంధం ఉంటుంది చెప్పండి? ఇది పోయింది, వాళ్ళు ఎవరో తయారు చేశారు కాబట్టి మధ్యలో నేను ఉన్నా కాబట్టి నేను బాధ్యత తీసుకున్నాను. అసలు ఆమెకేం సంబంధం? ఆమె డ్యూటీ ఆమె చేస్తున్నారు అంతే, నాకు సంబంధం. ఓకే, నన్ను అడిగారు మీరు, మేము ఎక్స్చేంజ్ చేస్తున్నాము. యాక్చువల్గా ప్రతి బిల్లు మీద డిస్క్లైమర్ ఉండిద్ది, నో గ్యారంటీ ఫర్ కలర్ అండ్ జరీ అని చెప్పి ఉండిద్ది కదా, ప్రతి షాప్ వాళ్ళు వేస్తారు. అయినా కూడా నేను అది కూడా అంటలా, మీరు నేను బిల్లు మీద రాశాం కదా, మీరు వెళ్ళిపోండి కావాలంటే కన్జ్యూమర్ కోర్టులో తెలుసుకుందాం, అవన్నీ నేను అంటలేదు కదా. నేను మనం చుట్టాలనే కదా నేను చెప్తాను ఎప్పుడు. సో నేను చేస్తాను, మీకు చేశాను, ఆమెకి కూడా చేశాక కూడా వెళ్ళి వీడియో చేశారు. అండ్ అది కూడా చెప్పండి, డ్రై వాష్ అని ఉన్న క్లాత్ మీద ఖచ్చితంగా డ్రై వాష్ చేస్తేనే అది ఉంటుంది కదండి, వాష్ చేస్తే కొంచెం పోతుంది. ఆ వీడియో గురించి తలుచుకుంటే నాకు వచ్చేస్తుంది లోపల నుంచి ఆవేశం. సో బట్ నిజాయితీగా ఉన్న వాళ్ళని నిజాయితీగానే గౌరవించండి. థ్యాంక్ యూ సో మచ్. మాది కాదు మనది.